వైఎస్ఆర్సీపీ ఒక ఫేక్ పార్టీ అని మనకందరికీ తెలుసు. వాళ్లు వేసే ఫేక్ పోస్టులు ఒక్కొక్కసారి మరీ దారుణంగా ఉంటాయి. కొన్ని రోజుల క్రితం తెలుగు తేజం నంబూరి తిలక్ వర్మ దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శన ఇచ్చి ఇండియాని గెలిపించిన విషయం మనకందరికీ తెలుసు. వెంటనే వైసీపీ ఫేక్ వీరులు రంగంలోకి దిగిపోయారు. తిలక్ వర్మని ప్రోత్సహించింది జగన్ రెడ్డి అని 2023లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో తిలక్ వర్మకు జగన్ అవకాశమిచ్చాడని, అంతేకాకుండా జగన్ రెడ్డి తిలక్ వర్మకు ఒక షీల్డ్ ఇస్తున్నట్టుగా ఒక పిక్ ని తయారు చేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. తీరా చూస్తే ఆడుదాం ఆంధ్రలో తిలక్ వర్మ అసలు ఆడనే లేదన్న విషయం బయటపడింది. ఇంకా కామెడీ ఏంటంటే జగన్ రెడ్డి షీల్డ్ ని ఒక కబడ్డీ ఆటగాడికి ఇస్తే ఆ ఫోటోని తిలక్ వర్మ షీల్డ్ అందుకుంటున్నట్టు మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. దీనిని ఒక నెటిజన్ బయట పెట్టడంతో అందరూ అవాక్కయ్యారు. ఒక సెలబ్రిటీ క్రికెటర్ ఫోటోను కూడా వైసీపీ సోషల్ మీడియా మార్పింగ్ చేస్తుంది అంటే వీళ్లు మామూలు కాదు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తారు కాబట్టే ప్రజలు వైసీపీని నమ్మడం మానేశారు.